నారాయణరావు గారు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మీరు కూడా మన ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ కూడా మీరు శుద్ధి చేస్తామన్నారు, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తామన్నారు. సో అది అక్కడే ఆగిపోయింది. నాలాల విషయంలో కేసీఆర్ గారు అవే నీళ్ళు తాగుతా అన్నారు, అదే నీళ్ళు తాగుతా అన్నారు. తర్వాత మరి నాలాల మేము ఆక్రమించి కట్టిన కట్టడాలు కూల్చేస్తామన్నారు, హడావుడి చేశారు. ఎందుకు మరి మీరు వెనక్కిపోయారు చెప్పండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాల్లో ఒకసారి పోదంట పోదు సార్. అంటే మీకు 70 ఏళ్ళు ఇచ్చేది మొత్తము చూసినటువంటి ఈ దేశాన్ని కాంగ్రెస్ గా బీజేపీ తర్వాత ఇద్దరుగా పాలించింది. వాళ్ళు ఈ దేశాన్ని పట్టిన దరిద్రాన్ని, ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రాన్ని ఇవాళ 10 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క చేస్తున్నాం. మొదటగా మాకు ఒక విజన్ ఉంది సార్, కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. వ్యవసాయ అభివృద్ధి చేయడం కోసం అనేక సాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చి వ్యవసాయ సౌకర్యం కల్పించారు. సార్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఏదో మాట్లాడితే ఎట్లా? మూసీ సుందరీకరణ, హుస్సేన్ సాగర్ నీళ్ల శుద్ధి గురించి మాట్లాడండి, దేశం గురించి ప్రాజెక్టుల గురించి కాదు. దీని గురించి ఏం చేసినారో చెప్పండి. మీరు కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాము, ఊళ్ళల్లో చెరువులు ఎట్లుంటాయో హుస్సేన్ సాగర్ కూడా చేస్తామని. అరే ఊళ్ళలో చెరువులు కాదే, అడిగి పోయి గిలాసతో నీళ్ళు తాగాలి అన్నాడు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలోనే హైదరాబాద్ పట్టణం అనేది సుందరీకరణ జరిగింది. ఇవాళ సుందరీకరణ పేరుతోని మీరు సమాధానం చెప్పట్లేదు. 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ వాద్రాకు అప్పచెప్పి, ఇవాళ వాద్రా కంపెనీకి అప్పచెప్పి ఇవాళ పేద పొట్టగొట్టే ప్రయత్నం చేసి దానికి సమాధానం చెప్పలేదు. తిరుపతి రెడ్డి గారి ఇంట్లో ఎందుకు కూలగైతులో సమాధానం చెప్పట్లేదు. ఇవాళ సంపన్న వర్గాల ఇంటి జోలికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు. ఇవాళ సంపన్న వర్గాల జోలికోకుండా ఇలా పేద ఇల్లు కూలగొట్టి ఆ పేదవాళ్ళను రోడ్డును పడేసి ఇంద్రమ ప్రభుత్వం ఆలోచిస్తుంది, చేస్తుంది. వాళ్ళకి ప్రతి సూచనలు అడుగుతారు మేము. అంటే రేపు తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూలగొడితే మీరు ఈ పేదల ఇల్లు కూలగొట్టిన ఏమన్నారా? దాన్ని అమలు చేసిన తర్వాతనే పేదవాళ్ళ ఇల్లు. నేను టిఆర్ఎస్ మిత్రుని అడుగుతా ఉన్నా, ఒకవేళ రేపు తిరుపతి రెడ్డి గారి ఇల్లును కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వమో ముందుకొచ్చి కూలగొడుతుంది, ఆ ఒక్క ఇల్లు కూలగొడితే ఈ పేదల ఇళ్ళని కూలగొట్టొచ్చా? చెప్పండి. ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అన్నయ్య ఇల్లు ఏదైతే